ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేస్ తుది దశకు చేరుకుంటుంది. ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించబోతున్నాయనే విషయం మెల్లిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో మొదటి 3 స్థానాలను ముంబై, ఆర్సీబీ, గుజరాత్లు పంచుకోనున్నాయనే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో మే 4వ తారీఖున డబుల్ హెడర్లో భాగంగా జరగబోయే రెండో మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో పంజాబ్, లక్నో జట్లు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికీ ఈ సీజన్లో ఈ రెండు జట్లు మొదటిసారి తలపడినప్పుడు పంజాబ్ జట్టు ఆ మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసింది. మరి ఈ మ్యాచ్లో లక్నో జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. పాయింట్స్ టేబుల్ గనుక పరిశీలిస్తే పంజాబ్ జట్టు ప్రస్తుతం 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా లక్నో జట్టు 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు జట్లు కూడా పాయింట్స్ టేబుల్లో 4వ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో గనుక పంజాబ్ జట్టు గెలిచినట్టయితే అప్పుడు ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి అతి చేరువకు వెళ్లడమే కాకుండా ప్లే ఆఫ్స్ బర్త్ను దాదాపు కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే లక్నో అలానే కోల్కతా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోతాయి. ఎస్ఆర్హెచ్ అవకాశాలు పూర్తిగా సమాధవుతాయి. అలా కాకుండా పొరపాటున ఈ మ్యాచ్లో గనుక లక్నో విజయం సాధిస్తే అప్పుడు పాయింట్స్ టేబుల్ రచ్చరచ్చగా మారుతుంది. ఈ మ్యాచ్ లక్నో విజయం సాధించి డబుల్ హెడర్లో భాగంగా మొదటి మ్యాచ్లో కోల్కతా గెలిస్తే అప్పుడు 4వ స్థానం కోసం పంజాబ్, ఢిల్లీ, లక్నో, కోల్కతా ఈ 4 జట్లు కూడా రేసులో ఉంటాయి. ఎస్ఆర్హెచ్ కూడా గ్రహాలు అనుకూలించకపోతాయని ఆశపడే అవకాశం ఉంది. అప్పుడు మిగతా మ్యాచ్లన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, రసవత్తరంగా మారిపోతాయి. ప్రతి జట్టు కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. మరి లక్నో జట్టు ఈ మ్యాచ్లో గెలిచి తనతో పాటు మిగతా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలకు ప్రాణం పోస్తుందా, లేక పంజాబ్ మిగతా జట్ల ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుతుందా అనే విషయం ఆసక్తికరంగా మారనుంది. మరి ప్లే ఆఫ్స్ కోసం జరగబోయే ఈ బిగ్ ఫైట్ మ్యాచ్లో ఈ రెండు జట్లలో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరీ అద్భుతంగా కాకపోయినా అబోవ్ యావరేజ్గా అయితే కనిపిస్తుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అలానే లోయర్ ఆర్డర్ వరకు కూడా బాగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు జట్టులో ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలం. ప్రియాంష్ ఆర్యతో మొదలు పెడితే 8వ స్థానంలో వచ్చే మార్కో జాన్సన్ వరకు పంజాబ్ జట్టులో బాగానే బ్యాటింగ్ చేయగల, మ్యాచ్ను గెలిపించగల బ్యాటర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ విభాగంలో కూడా అటు ఫాస్ట్ బౌలింగ్లో కానీ ఇటు స్పిన్ బౌలింగ్లో కానీ మంచి ఆటగాళ్లు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాకపోతే సూర్యవంశ్ షెడ్గే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అతడి స్థానంలో ఈ మ్యాచ్లో వేరే ఎవరికైనా అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే లక్నో జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో మ్యాచ్ విన్నర్గా పేరు సంపాదించిన మిచెల్ మార్ష్, మార్కరమ్, పూరన్ ఈ ముగ్గురు ఎప్పుడైతే ఫామ్ కోల్పోయారో అప్పటి నుండి లక్నో జట్టుకు ఓటములు వరుసపెట్టి గిఫ్ట్లుగా ఎదురవుతున్నాయి. ఇక రిషబ్ పంత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు జట్టులో పంత్ అనే ఒక బ్యాటర్ జట్టులో ఉన్నాడనే విషయం మర్చిపోయి చాలా కాలమైంది. ఇక మిడిల్ ఆర్డర్లో కూడా మ్యాచ్ను గెలిపించే అంత గొప్ప ఫామ్లో ఉన్న ఆటగాళ్లు జట్టులో లేరు. లక్నో జట్టులో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగం మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇదే ఆ జట్టు కొంప ముంచుతుంది. ఈ రెండు జట్లలోని అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే బౌలింగ్ విభాగంలో రెండు జట్లు దాదాపు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం పంజాబ్ జట్టు చాలా ముందంజలో ఉంది. ముఖ్యంగా స్థిరంగా, ఓపిక్గా బ్యాటింగ్ చేసేవాళ్లు, మ్యాచ్ను గెలిపించే వాళ్ళు ఆ జట్టులో కాస్త ఎక్కువగా ఉన్నారు. లక్నో జట్టులో అలాంటి బ్యాటర్లే కరువయ్యారు. ఈ మ్యాచ్లో లక్నో గెలవాలంటే ఆ జట్టు టాప్ 3 బ్యాట్స్మెన్ మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. అన్నిటినీ విశ్లేషించి చూస్తే ఈ కీలక మ్యాచ్లో పంజాబ్ జట్టుకు మ్యాచ్ గెలిచే అవకాశం 60% ఉండగా లక్నో జట్టుకు ఈ మ్యాచ్ గెలిచే అవకాశం 40%గా ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.